అక్కినేని హీరో నాగచైతన్య సమంత విడిపోయారంటే ఇప్పటికీ ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఎంతో చక్కనైన జంట ఇలాంటి డెసిషన్ తీసుకోవడం చాలా మందిని కలవరపెడుతుంది. విడిపోయిన వారిద్దరు కూడా ఎవరి లైఫ్ను వాళ్ళు లీడ్ చేసుకుంటూ ఆనందంగానే ఉన్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరి గురించి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీళ్ళ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందంటే చాలు నేషనల్ మీడియా ఛానల్స్ వరకు బంగారం దొరికినంత ఫీల్ అవుతారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత వీరిద్దరి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిందని ఓ వార్త షికారు చేస్తుంది. నాగచైతన్య శోభిత మధ్య చిచ్చు పెట్టిందని ఆరోపణలు నెట్టింట ప్రచారంలో ఉన్నాయి. అసలు సమంత ఏం చెప్పిందో ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. సమంత నాగచైతన్య కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఎంతో చక్కగా కాపురం చేసుకున్న వీళ్ల మధ్య ఏం పుట్టిందో ఏమో గానీ విడాకులు తీసుకుని విడిపోయారు. వీరెప్పుడైతే దూరమయ్యారో అప్పటి నుంచి వీళ్ళ వార్తలు ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఎవరి లైఫ్ వాళ్ళు బిజీగా గడుపుతున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీళ్ళని కావాలని టార్గెట్ చేస్తూ ఏదో ఒక టాపిక్ను తీసుకొచ్చి మరీ వార్తల్లోకి ఎక్కేలా చేస్తున్నారు నెటిజన్లు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ఈ విషయంపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ నాగచైతన్యకి సమంత మొదటి భార్య కాదట, తనకు మొదటి భార్య దిండు అని చెప్పుకొచ్చింది. తాను బెడ్రూమ్లోకి వెళ్ళాడు అంటే చాలు ఆ దిండును పక్కన పెట్టుకుని కూర్చుంటాడట, దానిపైన పడుకుంటాడట. నేను లేకున్నా ఉంటాడు కానీ ఆ దిండు లేకుండా అస్సలు ఉండలేడు అని చెప్పుకొచ్చింది. మేము రొమాంటిక్ ఫీల్లో ఉన్నా కూడా ఆ దిండు మా మధ్యలో రావాల్సిందే, లేకుంటే చైతు అస్సలు ఒప్పుకోడు అనేసి సంచలన నిజాన్ని బయటపెట్టింది. ఈ మాటలు విన్న నెటిజన్స్ శోభిత కూడా సమంతలాగే దిండు వల్ల ఇబ్బంది పడుతుంది కావచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ విధంగా నాగ చైతన్యకు శోభిత మూడో భార్య అంటూ రాసుకొస్తున్నారు. కొందరేమో వీరిద్దరి మధ్య అలాంటి కార్యాలు జరగకపోతే ఇంకా విడిపోవడమే పక్కా అని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి సమంత వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ తండేల్తో ముందుకు రాబోతున్నాడు. రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీ అయినా చైతూకి హిట్ టాక్ అందిస్తుందేమో చూడాలి.